అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఘనంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇచ్చిన ఇఫ్టార్ విందు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది ముస్లిం సోదరులు, మైనారిటీ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకు మరియు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అల్లా కృపాకటాక్షాలు ఎల్లవేళలా అందరిపై ఉండాలని ప్రార్థించారు. అల్లా దీవెనలతో ఈ ప్రాంతంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బీటీపీ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి మొదట చెప్పిన 114 చెరువులకు మాత్రమే కాదు 143 చెరువులకు నీరందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హార్టికల్చర్ హబ్గా ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించి సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. 2007 సంవత్సరం నుంచి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, మహిళలకు చీరలు, రంజాన్ కానుకలు అందిస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. మేము వ్యాపారం ప్రారంభించిన నాటివించే సంపాదించే దాంట్లో కొంత సేవలకు ఖర్చు చేస్తూ వస్తున్నామని తెలిపారు. పూర్తిగా వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లపాటు బీటీపీ ప్రాజెక్టు మాత్రమే కాదు పేరూరు ప్రాజెక్ట్, పోలవరం వంటి ముఖ్యమైన పనులు కూడా ఆగిపోయాయని విమర్శించారు. ఇప్పుడు కాంట్రాక్టర్ గురించి మాట్లాడుతున్నవారు అప్పట్లో ఎందుకు పనులు ఆపేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆగిపోయిన ప్రతి పనిని మళ్లీ ప్రారంభించి పూర్తిచేసి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మార్చి తీరుతామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు.
కాబట్టి అందరూ సహకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా సక్రమంగా జరుగుతూ ఉంది. స్టేషన్లోకి ఇవ్వకూడదు, టోటల్ గా ఆసైడ్ స్టార్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ఫుల్ అయిన తర్వాతనే ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ ఇక్కడ ముస్లిం సోదరులందరికీ మన కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారు కళ్యాణదుర్గానికి రాకముందు కూడా 2006-7 నుంచి ఎస్ఆర్సి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద ముస్లింలకు బట్టలు రంజాన్ సందర్భంగా ఎంతో మంది మనం చూస్తుంటాం. గతంలో పేపర్లలో కావచ్చు, టీవీలో కావచ్చు. ఆయన ఉదార స్వభావంతో ప్రతి రంజాన్కి ఎంతో మందికి సహాయతగా ఇచ్చారు. అదే టైంలో కరోనా టైంలో కానీ చూసాం ఎంతో మందికి ఆ రోజు అన్నదానం, ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే వాలంటీర్ గా సర్వీస్ ఇచ్చే వారికి కావచ్చు, ఎంతో మందికి ఆ రోజు భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా మన అదృష్టమేమో కానీ 2024లో మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సురేంద్రబాబు గారి పేరు అనౌన్స్ అయిన తర్వాత మనం చూసాం 2024 రంజాన్ లో సందర్భంగా ఆ రోజు మొట్టమొదటిసారిగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరిగినట్టు విధంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం మన ఇక్కడే ఇదే ప్రజావేదికలోనే చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ పిలిచి మరి ఆప్యాయంగా తనే వడ్డిస్తూ ఆ రోజు చాలా అద్భుతంగా చేశారు. అదే మరొకటిని కొనసాగిస్తూ 2025లో కావచ్చు, 2026 ఈ సంవత్సరం కూడా అదే మరొకటిని కొనసాగిస్తూ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరులకు ఆప్యాయంగా ఆయన ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మన కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వెన్నంటూ ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నటువంటి మన సురేంద్రబాబు గారికి ఇందాకే ఒక ఇద్దరు మన వాళ్ళు పెద్దలు వచ్చి ధన్యవాదాలు కానీ తెలివి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ మాట్లాడాలని ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేసి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా వడ్డిస్తున్నారు. అదే సందర్భంలో మన నాయకులు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారనేసి ప్రతి ఒక్కరు భాగస్వాములతో వడ్డించే విషయం నుంచి క్లీన్ వర్క్ ప్రతి ఒక్కరు దీంట్లో పాల్పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా భగవంతుడు అలా మన కళ్యాణ ప్రాంతాన్ని చల్లగా చూడాలని, మంచి వర్షాలు రావాలని అన్ని రకాలుగా అలానే అందరూ కూడా ప్రార్థించాలి. ఎప్పుడు భగవంతుడు మన ఎప్పుడైతే చల్లగా మనకి పాడి పంటలు పండించే అవకాశం అలా ద్వారా పొందాలని అందరూ కూడా ఆశీస్సులు కావాలని ప్రార్థిస్తూ మనం రంజాన్ పండుగ 20 తారీఖు రాబోతుంది. మన అందరూ కూడా కుటుంబ సభ్యులతో మన రంజాన్ పండుగని సుశాంతంగా అందరూ జరుపుకోవాలని అలాగే ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే అమిలేని సుందరబాబు గారికి ఒక ఉన్నతమైన ఆశయాలతో ఇంతమంది ముస్లిం సోదరులందరినీ మనోభావాలు గుర్తించి
ఈ రంజాన్ నెల మాసం అంతా ఉపవాసాలు ఉంటారని ముందు నుంచే ఎమ్మెల్యే గారు అన్నారు. ఇప్పటి నుంచే కాదు, ఇది రాజకీయం కాదు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ముస్లిమ్స్ ఎడల నా భావన ఇదే ఉంది, వాళ్ళతో నేను ఆత్మీయతగా ఉన్నానని చెప్తున్నారు. రాజకీయంగా కాదు, ఇది రాజకీయంకి దీనికి ఏమీ సంబంధం లేదు. ఒక నెలంతా ఉపవాసాలు ఉన్న వాళ్ళకి అల్లా దగ్గర వాళ్ళు ఏదో భయభక్తులతో వాళ్ళు రోజా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇచ్చే ఈ ఆనవాయితీ నేను ముందు నుంచి కొనసాగించి వస్తున్నాను, దీని తర్వాత కూడా కొనసాగిస్తానని. పైగా కళ్యాణదుర్గం వెనుకబడి ప్రాంతం, దీనికి ఎటన్నా చేసి నా శాయశక్తులను ప్రయత్నించి దీన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని వాళ్ళ ఆకాంక్ష పూర్తిగా నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మంచి అదృష్టమైన రోజు. ఈరోజు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు సురేంద్ర గారు ముస్లిం సోదరులకి ఇంతమందిని ఇక్కడ ఈ కార్యక్రమంలో అలాగే ముస్లిం సోదరులు ఇంతమంది వచ్చి ఆయనకు దువా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇందుకు అన్నకి అలిమినేని సురేంద్ర గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రంజాన్ నెల ఒక ముస్లిం సోదరులకు పవిత్రమైన నెల. ఈ నెలలో ఏదైనా ముస్లింలు అయితేనేమి తమకు వచ్చిన ఆదాయంలో కొద్ది భాగం జగాత్ రూపంలో సహాయం చేయాలి. అలాంటిది సిద్ధాంతాన్ని పాటిస్తున్న అలిమినేని సురేంద్ర గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అల్లా ఏదైతే పేదలకు సహాయం చేయాలి, పేదలకు మనమందరూ కృతజ్ఞత భావంతో వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా అల్లా సహాయం చేస్తారనేది నమ్మిన వ్యక్తి అలిమినేని సురేంద్ర గారు. అది ఎందుకు చెప్తున్నానంటే 2007లో నుంచి అనంతపూర్లో ముస్లింలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయనకి స్ఫూర్తిగా తీసుకొని నేను దాదాపు అప్పటి నుంచి కూడా నేను అనంతపూర్లో చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకటి, ముస్లింలు ఏదైతే ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ రోజాను ఇక్కడ పూర్తి చేసి దువా చేశారు. ఇంకా ముస్లింలు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక వ్యక్తిని నమ్మారంటే ముస్లిము వాళ్ళ కోసం ఏమైనా చేయగలరు. అది ఒక ముస్లిం సిద్ధాంతము. అలాగే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే వ్యక్తులు ముస్లింలు. అలాంటి వ్యక్తులు ఈరోజు అందరూ అన్నకి ఇక్కడికి వచ్చి దువా చేసినందుకు ముస్లింలకు ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకేనా. ఇస్లాం ఏం చెప్తుందంటే రంజాన్ నెలలో కొద్దిగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వచ్చేసి లేని వాళ్ళకి ఫిత్రాయమని మా ఇస్లాంలో ఉంది. ఆ ప్రకారం ఈ రంజాన్ నెలలో మాత్రం ఎటువంటి వాళ్ళు అయినా కానీ ఏదో ఉన్న కొద్దిలో దానం చేస్తుంటారు. కానీ మా సురేంద్రబాబు సార్ అట్లా కాదు. ముస్లిం సోదరులు రంజాన్ నెలలో చేస్తే సంవత్సరం అంతా చేస్తుంటాడు. ఆయనకి కులం లేదు, మతం లేదు, అంతా నా వాళ్ళే అనుకుని చేస్తుంటారు. మాకేమంటే మా అదృష్టం ఏమంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కళ్యాణదుర్గంకి ఆయన రావడము మేము చేసుకున్న అదృష్టం. కళ్యాణదుర్గం నియోజకవర్గం ముస్లింలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే 3 సంవత్సరాలు అయింది సార్ వచ్చి, ఇది 3వ ఇస్తారు. అంతకుముందు నేను అనంతపురంలో ఎప్పుడు పోయినా కానీ చెప్తుంటే సురేంద్రబాబు సారు బీద వాళ్ళకి జకాత్ ఫిత్రా ఆయనకి ఏమో కానీ ప్రతి సంవత్సరము బీద వాళ్ళకి మొత్తము ఇన్ని వేల మందికి పంచుతారని నేను అక్కడ కనీసం అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇంటుండి. కానీ 3 సంవత్సరాల నుంచి ఆయన ఏమో నేను కళ్ళారా ఈరోజు చూసినాము. ఇటువంటి ఎమ్మెల్యే మాకు ఇచ్చిన అల్లాకి నేను ఎప్పుడూ దువా చేస్తుంటాను. ఎందుకంటే ఏం ఆపద వచ్చినా ఎక్కువ శాతము నిజవర్గంలో బీద వాళ్ళు ఉంటారు మా ముస్లిం సోదరులు. ఏం ఆపద వచ్చినా ఇంట్లో మొన్నే చూసాము, ఆ ఇంట్లో ఉండలేదా సంపాదించే వాళ్ళు ఒకరైతే ఒక కుమారుడు 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉండలేదా కిడ్నీ హార్ట్ పాడైపోయి వాళ్ళు ఏడుచుకుంటా 30 లక్షలు ఉండే ఇండ్లన్నీ అమ్ముకొని వాళ్ళు బజార్ను పడితే సార్తో వచ్చినారు. సార్ ఉండేదా దాదాపు 5,30,30,711 రూపాయలు ఇప్పించినారు. వాళ్ళు చంద్రబాబు నాయుడుతో పోయి ఇప్పించినారు. అంతేకాదు ఈరోజు నేను సార్ ఏమనుకోకుంటే రాజకీయం మాట్లాడుతూ చెప్తాను. ఎంత దౌర్భాగ్యం అంటే ఆ రంగయ్య గారికి కళ్ళు కనపడతా లేదో, ఆయనకి చెవులు వినపడతా లేదో తెలియదు. కానీ మన బాలవెంకటాపురంలో ముస్లిం వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి ఆరోగ్యం క్షీణించి క్యాన్సర్ రోగం వచ్చి అతను బతకడని చెప్పి 10 లక్షలు అవుతుందంటే ఎంత మానవత్వం అంటే మా ఎమ్మెల్యే గారికి
పార్టీ చూడలేదు, ఏమీ చూడలేదు, కులము చూడలేదు, మతం చూడలేదు. 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు గారితో పోయి తెచ్చిచ్చిన ఘనత మా సురేంద్రబాబు సార్ గారు. అంతేకాదు ఇంకా అట్లా 2-3 కుందిరి మండలంలో కూడా వైఎస్ఆర్ వాళ్ళకి 10 లక్షలు ఇట్లా వైఎస్ఆర్ వాళ్ళు నాకు చూసినాక దాదాపు 10-20 మందికి ఆయన పార్టీ చూడలేదు. కానీ రంగా ఉండే 5 సంవత్సరాలు కళ్యాణంలో బైపాస్లో పోయి కళ్యాణంలో ఏముందో కూడా తెలియదు, ₹1 ఇచ్చిన పాపాన్ని కూడా లేదు. కానీ ఈరోజు వచ్చి ఏదో వచ్చింది మా పార్టీ ఉనికి కోల్పోతాం, పార్టీ లేదు. ఎందుకంటే ఆయన బాధపడే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. సురేంద్రబాబు సార్ వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీ నిర్వీర్యమైపోతుంది. ఇంకా 15 ఏళ్ళు అది వచ్చే అవకాశం కూడా లేదు. సార్ ఉన్నంత వరకు వైఎస్ఆర్ అనే పునాదులు కూడా ఇటు ఉండవు, కూలిపోయినాయి. ఆ గోల్డ్ అన్ని కూలిపోయినాయి. ఆ ఉనికి కాపాడుకునే దానికోసము ఈరోజు కళ్యాణంకి వచ్చి ఏడేడుతో మాట్లాడతాడు. ఇది మాట్లాడకూడదు. సార్ ఏమన్నా అనుకొని ఏమన్నా తిట్టుకొని నా ఆవేదన నేను ఆయన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నువ్వు ఏడన్నా సనుపతి ₹1 ఇచ్చేకి ఇది లేదు, నీకు ₹1 సాయం చేసే ఇది లేదు. కానీ మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు వచ్చినట్లలో ఏదో ఒక విమర్శ చేస్తుంటే మా గుండె తరుక్కుపోతుంది. మీతో మానవత్వం అనేది లేదా? అరే మా పార్టీ వాళ్ళకి ఆయన పార్టీ చూడుకోకున్నట్లు సాయం చేస్తున్నారనే కృతజ్ఞత కూడా లేకున్నట్ల ఈరోజు వారంకి ఒకసారి వచ్చి ఏదో ఒకటి మాట్లాడి ఏదో నేను మాట్లాడినానులే, పార్టీ ఇటు ఉనికి ప్రశ్నార్థకం అయిపోయింది, కార్యకర్తలంతా నిర్వీర్యమైపోతారు, నేను ఏదో మాట్లాడితే చెల్లుబాటు అవుతుందని మాట్లాడుతున్నారు. కానీ నేనైతే ఒకటి చెప్తాను, సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి దీనితో సురేంద్రబాబు గారు ఇప్పుడు చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం. ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎక్కడికి పోయినా అభివృద్ధి పనులు ప్రజల మనసుల్లో చూడండి ఏముందో. ప్రజలతో ఒకసారి పోండి, ఏడో కూర్చొని మాట్లాడితే కాదు. ఈరోజు ఇలాగే మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ ఇంకా ఆయన కుటుంబ సభ్యులకు ఇంకా 100 ఏళ్ళు ఆయు ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి పూర్తి వాళ్ళ కుటుంబం ఇలాగే వాళ్ళు అభివృద్ధి చెందుతూ మాలాంటి బీద వాళ్లకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాని ప్రార్థిస్తున్నాను. సోదరులు, నిజంగా నేను నా జీవితం ధన్యమైంది. ఇంతమంది ఇఫ్తార్ విందుకు రావడం, ముస్లిం సోదరులు నా పైన పెట్టుకున్న విశ్వాసానికి నేను ఎప్పుడు కూడా అల్లాహ్ను ప్రార్థిస్తూ వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మా ముస్లిం సోదరులు ఏదైతే విశ్వాసంగా నమ్మకంగా ఈ పవిత్రమైన మాసంలో అల్లాహ్ని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి, చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తుల వరకు పూజిస్తారు, ఉపవాసం ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా, మరి కూడా రాత్రి నుంచి కొనసాగుతుంది. అంటే చాలా పవిత్రంగా ప్రపంచమంతా చేసుకునే ఈ రంజాన్ మాసంలో నాకు ఈ అవకాశం దక్కడం చాలా గౌరవంగా కూడా ఉంది. ఇలాంటి ఇఫ్తార్ విందులు కల్పిస్తున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి పంపించాడు. నువ్వు ప్రజలకి సేవ చేయాల్సిన అవసరం ఉంది, ఇన్ని రోజులు నువ్వు వ్యాపార రీత్యా ఉన్నావు, ఇప్పుడు ప్రజల సేవలో ఉండాలని, ప్రజలతో ఉండాలని నన్ను ఎప్పుడైతే పంపించాడో ఆ విశ్వాసాన్ని నేను పాటిస్తూ వచ్చాను. అలాగే ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏది అవసరమైనా నేనున్నానంటూ లోకేష్ బాబు గారు ఈ అవకాశాన్ని ఎప్పటికప్పుడు ముందుకు నడుపుతూ వచ్చారు. ఎందుకంటే మన ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకుల దృష్టి పడాలి. ఎందుకంటే గడిచిన సంవత్సరాల నుంచి కూడా, అంటే 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, లేదా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కావచ్చు, ఈ ప్రాంతంలో రైతులకు నీటి చుక్క కూడా లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మనకి 2014 నుంచి 2018 వరకు కూడా అందరి ప్రాంతానికి మన జిల్లాకు నీళ్లు రావడం జరిగింది. కానీ అప్పుడు కూడా మన ప్రాంతంలో 2018లో టెండర్లు పిలిచి ఆ టెండర్ని ప్రారంభించి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు 2019 నుంచి 24 వరకు కూడా దురదృష్టకరంగా ఏదైతే చూడకూడదు అనుకున్నామో, ఏదైతే రాకూడదు అనుకున్నామో, నాకు ఒక్క ఛాన్స్ అని ప్రజలను మభ్యపెడుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఒక్క ఛాన్స్ తీసుకొని మొత్తం మన ప్రాంతాన్ని, మా కళ్యాణదుర్గం ప్రాంతంతో పాటు మన రాష్ట్రాన్ని పూర్తిగా నిట్టునిలా ముంచాడు. రకరకాలుగా అవినీతుల్లో కూరుకుపోయిన
ఆ 1924 ప్రభుత్వాన్ని మరీ కూడా మనం స్థాపించాలంటే మాకు ఖచ్చితంగా ప్రజలు 95% ప్రజలు ఓట్లేసి మా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో మరీ కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాలు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు, అభివృద్ధి చేస్తున్నారు కూడా. అదే మా ప్రాంతం కళ్యాణదుర్గం ప్రాంతానికి ఏదైతే భరవంతిప ప్రాజెక్ట్ ఆగిపోయిందో ఆ ప్రాంతాన్ని కూడా మరీ కూడా ప్రారంభించారు. చాలా మంది ఒకటే చెప్తున్నారు, ఈ ప్రాంతంలో ఆ రోజు కూడా 2018లో కూడా మీరే కాంట్రాక్ట్లు కదా. అవును, అది కరెక్టే. కానీ నేనొక్కడే కాదు, మీరు ఇప్పుడున్న పేరూరు ప్రాజెక్టు కూడా ఆ రోజు ఇంకో కంపెనీ ఆపేసింది, ఈ కంపెనీని కూడా మేము ఆపేశాం. ఈ వర్క్ అంటే మా తప్పు కాదు, అది మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రోత్సహించుకోకుండా ఎక్కడికక్కడ పనులన్నీ ఆపేసి ఏదైతే ఆ ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్ ఒక్కడ కార్యక్రమాలు పరిమితమైపోయి ఆయన ఆదాయాన్ని చూసుకుంటూ అంటే లిక్కర్ ఆదాయం కావచ్చు, లేదా తిరుపతి లడ్డు కావచ్చు, లేదా ఇసుక కావచ్చు, మాఫియా కావచ్చు, ఇలాంటి ఆదాయాల్లో మునిగిపోయి ప్రజలను పూర్తిగా విస్మరించారు. ఈ రోజు హార్టికల్చర్ ఏదైతే హబ్బుగా ఉందో అది 100% మా కళ్యాణదుర్గం ప్రాంతం. మేము ఒకటే మా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం, మా కళ్యాణదుర్గం ప్రాంతంలో 195% వ్యవసాయం మీద, ముఖ్యంగా హార్టికల్చర్ మీద. అంటే టమాటో పండించినా, అరటి పండించినా, లేదా చీనా పండు, మామిడి పండ్లు పండించినా ఈ ప్రాంతమే. అలాగే చింతపండుతో సహా అన్ని కూడా పండించే ప్రాంతం ఏదైనా ఉందంటే మా కళ్యాణదుర్గం ప్రాంతమే. అలాంటి ప్రాంతానికి మీరు 114 చెరువులు నీళ్ళు అన్నారు ఆ రోజు, కాదు ఈరోజు 143 చెరువులకు నీళ్లు కావాలి. ఎప్పుడైతే నీళ్లు వస్తాయో మా రైతులందరూ కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సుఖశాంతులతో మీరు ఏదైతే దయ చూపిస్తున్నారో అదే ఎప్పుడు కూడా జీవితకాలం మీరు రుణం పెట్టుకుంటారు, చంద్రబాబు నాయుడు రుణం పెట్టుకుంటారు అనేది నా ఆశయం. ఖచ్చితంగా ఆశయాన్ని అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అది పూర్తి కావాలని అల్లాని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ పవిత్ర మాసంలో అల్లాని ప్రార్థిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందనేది నాకు దృఢమైన నమ్మకం అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే 2007, 2006 నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం నాకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత రంజాన్ ముందు బీద వాళ్ళకి చీరలు పంచడం లేదా ఇఫ్తార్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు నేను అభివృద్ధి అయితే వచ్చాను. అందులో భాగంగానే ఈ రోజు కూడా నాకు మా ప్రాంత ప్రజలకి, కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకి చంద్రబాబు నాయుడు రూపంలో, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారి రూపంలో నాకు ఈ అవకాశం దక్కినందుకు ఖచ్చితంగా నేను ఈ ఇక్కడున్న ముస్లిం సోదరులందుకు కూడా రుణపడి ఉంటా. ఎప్పుడు మీ సేవలో ఉంటాను, మీ సేవను ఎప్పుడు కూడా విస్మరించను. మీకు ఏ కష్టం వచ్చినా మా చంద్రబాబు నాయుడు గారి దయతో అన్నీ కూడా నేను నెరవేర్చాలని మీ అందరూ కూడా తెలియజేస్తాను.